ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ నెల 23న కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక కేటాయింపులుండే విధంగా సహకారం అందించాలని చంద్రబాబు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అమిత్ షా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా తన అధికారిక నివాసంలో ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇప్పుడే జన్పత్ నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాం జన్పత్లోని ఏపీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటి వరకు అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉదయం పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత తన అధికారిక నివాసంలో కొంతమంది ప్రభుత్వ అధికారులతో సమావేశమై ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరిపారు. మరోవైపు నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ దాదాపు 30 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల గురించి ప్రధానంగా ఆయనతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మరోవైపు వివిధ శాఖలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖలు జరిగిన అవినీతికి సంబంధించి కూడా 4 శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలకు సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఇచ్చిన విభజన హామీలను కూడా చంద్రబాబు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు శ్వేతపత్రాలకు సంబంధించి కానీ గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కుంటుపడింది, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అనే అంశాలపై ప్రధానంగా చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా అన్ని విషయాలను సానుకూలంగా విని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇక 23వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఉండేలాగా చొరవ తీసుకోవాలనే ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఈ సమావేశంతో పాటు ఇక కొంత కేంద్ర హోంశాఖ పరిధిలోనే నోడల్కి సంబంధించిన ఈ నోడల్ ఏజెన్సీ కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన నిధుల కేటాయింపులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దగ్గర ఉంటుంది కాబట్టి దీనిపై కూడా చొరవ తీసుకుని అన్ని శాఖలకు సంబంధించిన నిధులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దానిలో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పోలవరం అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని నిధులకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర హోంమంత్రిని కోరినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా నేను జరిగిన సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి 23వ తేదీన ఆ కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండేలాగా చొరవ తీసుకోవాలి అనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయి. ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారు. రానున్న బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు చొరవ తీసుకుంటాము. ఈ విషయాన్ని ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి దృష్టి కూడా తీసుకుని వెళ్తామంటూ కూడా హోంమంత్రి మాట ఇచ్చినట్లుగా చంద్రబాబు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈ రానున్న బడ్జెట్ సమావేశాల్లో 23వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు, మరోవైపు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇటు రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలంటూ నిన్న జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి దృష్టికి వెళ్ళారు. మరోవైపు గతంలో గత వారం 4వ తేదీన వచ్చిన చంద్రబాబు 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులందరూ కూడా కీలక శాఖల కేంద్ర మంత్రులు కలిసి ఆ శాఖలకు సంబంధించిన నిధులు బకాయిలు, గతంలో రావాల్సిన బకాయిలకు సంబంధించి కానీ గత ప్రభుత్వం ఏ శాఖలకు సంబంధించి నిర్లక్ష్యం వహించింది, ఆ శాఖల నుంచి నిధులు తీసుకురావడంలో ఏ విధంగా విఫలమైంది అనే దానిపై కూడా అన్ని శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. వారందరినీ కూడా ఈసారి బడ్జెట్లో ఆయా శాఖలకు సంబంధించిన నిధులు వచ్చే విధంగా ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా మీరు కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసి ఇటు అంటే అన్ని శాఖల మంత్రులను కలిసినప్పటికీ కూడా మొత్తం ఆ శాఖలకు సంబంధించి బడ్జెట్ను కేటాయించాల్సింది మాత్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాబట్టి గత పర్యటన సందర్భంగా అన్ని శాఖల మంత్రులను కలిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయి రానున్న బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి కూడా అధిక కేటాయింపులు ఉండేలాగా చొరవ తీసుకోవాలంటూ గతంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక నిన్న జరిగిన సమావేశంలో కూడా మరొకసారి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపులు కానీ ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి రానున్న బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండేలా చొరవ తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు గతంలోనే విన్నవించారు. మరోవైపు ఈరోజు
తన అధికారిక నివాసం సీఎం అధికారిక నివాసంలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఇక్కడ నెక్స్ట్ ఢిల్లీలో అధికారిక కార్యక్రమాలన్నీ జన్పథ్ 1 నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించబోతున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.